నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది దీపికా పదుకునే, సందీప్ రెడ్డి వంగ మధ్య జరుగుతున్న వారే. యానిమల్తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన వంగ ఇప్పుడు తన కొత్త సినిమా స్పిరిట్లో ప్రభాస్ పక్కన హీరోయిన్గా దీపికా పదుకునేని అనుకున్నాడు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. దీపికా స్థానంలో తృప్తి డిమ్రీ వచ్చేసింది. దీని వెనుక పెద్ద కథే ఉందట. ముఖ్యంగా వంగ ఈగో గురించి చాలా మాట్లాడుకుంటున్నారు జనాలు. స్పిరిట్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అంచనాలు మామూలుగా లేవు. ప్రభాస్ హీరో, సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అనగానే అందరి కళ్ళు ఈ సినిమాపైనే పడ్డాయి. హీరోయిన్ గా దీపికా పదుకొనని అనుకున్నప్పుడు అంచనాలు ఆకాశానంటాయి. కానీ ఆ తర్వాత దీపిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీని వెనక బయటకు వస్తున్న వార్తలు ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి. అసలు కదేంటి? దీపికా పదుకునే 40 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. అంతేకాకుండా రోజుకి 4 గంటలు మాత్రమే పనిచేస్తానని షరతు పెట్టిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు దీపిక అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు కావచ్చు. కానీ 40 కోట్లు అనేది సాధారణంగా హీరోయిన్లు అడిగేదానికంటే చాలా ఎక్కువని, అది కూడా కేవలం 4 గంటల వర్క్ కోసం అనేది వంగాకి అస్సలు నచ్చలేదట. ఈ డిమాండ్లతో సందీప్ రెడ్డి వంగ అస్సలు రాజీ పడలేదని, అందుకే దీపికని తప్పించి యానిమల్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తృప్తి డిమ్రేని హీరోయిన్ గా ఎంపిక చేశాడని వార్తలొస్తున్నాయి. వంగ తృప్తి డిమ్రేని అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా అనౌన్స్ చేయడం కూడా దీపికా పదుకునే పట్ల తన అసంతృప్తిని పరోక్షంగా తెలియజేస్తున్నాడని కొందరు విశ్లేషిస్తున్నారు. తృప్తికి దీపిక అడిగిన దానిలో చాలా తక్కువ, అంటే సుమారు 4 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ అని కూడా సమాచారం. కానీ దీపిక ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వైరల్ అయిన వెంటనే బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగింది. సందీప్ ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు మొదలయ్యాయి. సందీప్ పెట్టిన కండిషన్లకు దీపిక ఒప్పుకోలేదని, మితిమీరిన గ్లామర్ సీన్లు ఉండడం వల్లే ఆమె తప్పుకున్నట్లు అక్కడ మీడియా ప్రచురించింది. కథలో ఎక్కువగా ఏ రేటెడ్ సీన్లున్నాయని, అవి నచ్చకనే స్పిరిట్ సినిమా నుంచి ఆమె తప్పుకుందని కథనాలు రాశారు. అంతేకాదు, సందీప్ కు సినిమాలు తీయడం చేత కాదంటూ అతను ఒక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ వంటి స్టోరీస్ ప్రచురించారు. కానీ వాళ్ల పిఆర్ స్టంట్స్ కు సందీప్ రెడ్డి వంగ బెదిరిపోయే రకం కాదు. పరోక్షంగా దీపికా పదుకోనేకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఒక దర్శకుడిగా కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ కు నేను కథ చెప్పానని, అలా చేశానంటే అది పూర్తి నమ్మకంతోనే అని గుర్తించారని, కానీ వాళ్లు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారంటూ ట్వీట్ చేశారు. ఒక సినిమా దర్శకుడిగా కథ రాసుకునేందుకు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు సినిమానే ప్రతిదీ. మీరు ఎప్పటికీ దానిని పొందలేరు. నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసినా నాకు పోయేదేమీ లేదు అని #DirtyPRGames అనే హ్యాష్ట్యాగ్తో సందీప్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సందీప్ రెడ్డి వంగ సినిమాలను చూసిన వాళ్లకి తెలుసు ఆయన పాత్రలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో. ఆయన సినిమాలో తన మార్కుతో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ విషయంలో వంగ అస్సలు రాజీ పడడు. దీపికా పదుకునే వంటి స్టార్ హీరోయిన్ అంత భారీ రెమ్యునరేషన్ తో పాటు పరిమిత పని గంటలు అడగడం వంగ తన క్రియేటివ్ ఫ్రీడమ్ కు అడ్డుపడుతుందని భావించి ఉంటాడు. ఒక దర్శకుడిగా తన విజన్ కి తగ్గట్టు నటీనటులు సహకరించారని ఆయన కోరుకుంటాడు. దీపికా డిమాండ్ లో ఆయన ఈగోని, తన పని పట్ల ఉన్న నిబద్ధతను దెబ్బతీశాయని అంటున్నారు. అందుకే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆమె స్థానంలో వేరే హీరోయిన్ ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో పారితోషికాలు, పని గంటల విషయంలో స్టార్ల మధ్య తేడాలు ఉండడం సహజమే. కానీ సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు తమ పనిలో రాజీ పడడానికి అస్సలు ఇష్టపడరు. ఏదేమైనా స్పిరిట్ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు. తృప్తి డిమ్రీ రాకతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగిందని చెప్పాలి.